వంట రాని వాళ్ళు, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చికెన్ కర్రీ రెడీ చేసుకోవచ్చండి. చికెన్ కర్రీ పెద్ద టాస్క్ ఏం కాదు. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఏంటంటే కొంచెం పసుపు వేసి వేగనివ్వాలండి. వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ ఇలా వాటర్ వచ్చేదాకా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 5 to 10 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అంతా కూడా మన పచ్చివాసన పోయేదాకా ఉంచుకున్న తర్వాత ఏంటంటే తర్వాత కారము అలాగే ఉప్పు వేసుకోవాలన్నమాట. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచండి, ఎందుకంటే కారం ఉప్పు పడుతుంది కాబట్టి. ఉంచిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేసుకుంటే మీకు బాగా పులుసులా కావాలంటే వాటర్ వేసేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే వాటర్ వేస్తున్నా. కొద్దిగా వాటర్ వేసిన గ్రేవీ బాగానే వస్తుందండి. నేనైతే ఎటువంటి టమాటా కూడా వేయలేదు, వేయకుండా నేను నార్మల్గా వండుతున్నా. మూత పెట్టేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత చూస్తే తర్వాత ఏంటంటే గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. అంతే, చికెన్ కర్రీ చాలా ఈజీగా మీరు రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ట్రై చేయండి, నేను హామీ ఇస్తున్నాను. చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది అనమాట. ఎటువంటి టమాటాలు ఏం అవసరం లేకుండా నార్మల్గా వండుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.